బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, మరి పత్రిజీ మహాకరుణ మహాధ్యాన చక్రం ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ పిరమిడ్ మాస్టర్స్ని, పిరమిడ్ పిఎస్ఎస్ఎం వాళ్ళు చేసే సంస్థ సొసైటీకి, సార్ జగపతిరాజు గారు చెప్పినటువంటి ఆ గిరిజనుల స్టోరీలు ఇవన్నీ వింటుంటే ఏమనిపిస్తుందంటే, ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఇలాంటి గొప్ప వ్యక్తులు చాటి చెబుతున్నారా అని అనిపిస్తూ ఉంది. యాక్చువల్లీ క్లాప్స్ కొట్టేది తెలుసు, నమస్కారం పెట్టేది తెలుసు. ఫస్ట్ మేము శ్రీ రాయ జగపతిరాజు గారిని విజయవాడలో 100 సంవత్సరాల పత్రిజీ వేడుకల్లో, జన్మదిన వేడుకల్లో కలిసాం. ఆ రోజు మా గురువు గారి స్పీచ్ విని సారు పులకరించి ఒక్కసారిగా అందరిని లేచి నిలబెట్టి గురువు గారికి వందనాలు తెప్పించారు. దాన్ని నా గ్రూప్లో నేను సగర్వంగా చెప్పుకున్నాను. అంత గొప్ప వ్యక్తి మన గురూజీకి ఇలా కూడా మనం ఒక వ్యక్తిని అభినందించచ్చా అని. ఈరోజు ఈ ప్రకృతి వ్యాలీ మాత నా హృదయాన్ని ఎలా పులకరింపచేసిందంటే, నా జీవితంలో నేను మొట్టమొదట చూసిన గొప్ప మహాత్ముడు మా పూజ్యనీయులు గురువు గారు. ఆ తదుపరి నేను ప్రకటిస్తున్నాను ప్రకృతి మాత సాక్షిగా శ్రీ రాయ జగపతిరాజుకి నేను కొత్త స్టైల్లో చెబుతున్నాను. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. సార్ నిలబెట్టి కొట్టించారు కదా, నా హృదయం ఏం చెబుతుందో తెలుసా? నిలబడితే చాలదు ఈ మహానుభావుడికి పూర్తిగా ధ్యానం ధ్యానం ధ్యానం. ధ్యానంలో ఏం జరుగుతుందో సార్ కోరిక మేరకు ఒక చిన్న పాట. రెడీనా? ఆర్ యు రెడీ? ఓకే. ఓం అన్నా చాలు, రెడీ అనకపోయినా ఓం. ఓకేనా? ఓం శ్రీ గురుభ్యో నమః చెప్పాలందరూ. ఇప్పుడు మళ్ళీ కొత్త వెరైటీస్ అక్కడ మనకి వండి పెట్టి ఉంటారు. వాటిని తినాలంటే మార్నింగ్ తిన్న ఉగ్గాని బజ్జీ అరగాలి. కాబట్టి ప్రతి ఒక్కరు నాతో గొంతు కలపాలి. ఓకేనా? ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. మీరు మైక్ తీసుకుని ఎవరో ఒకరు నాకు ట్యూన్ ఇవ్వండి సార్, బాగుంటుంది. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆవుకు రంగులు ఉన్నవి గాని పాలకు రంగులు ఉన్నాయా? ఆవుకు రంగులు ఉన్నవి గాని పాలకు రంగులు ఉన్నాయా? ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. ఆవు వంటిదే కాదంటారా? ఆత్మ, గట్టిగా పాల వంటిదే పరమాత్మ. అందరం కలిసి ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. చెరకుకు వంకరలుంటవి గాని తీపికి వంకరలున్నాయా? చెరకుకు వంకలుంటవి గాని తీపికి వంకలు ఉన్నాయా? చెరకుకు వంకరలున్నవి గాని తీపికి వంకరలున్నాయా? చెరకుకు వంకరలున్నవి గాని తీపికి వంకరలున్నాయా? చెరకు వంటిదే నీ ఆత్మ, తీపి వంటిదే పరమాత్మ.
చెరకు వంటిదే నీ ఆత్మ తీపి వంటిదే పరమాత్మ రెడీ? ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. పూజకు హంగులు పూలకు రంగులు ఉన్నవి గాని పూజకు రంగులు ఉన్నాయా? పూలకు రంగులు ఉన్నవి గాని పూజకు రంగులు ఉన్నాయా? పూలకు రంగులు ఉన్నవి గాని పూజకు రంగులు ఉన్నాయా? పూజకు రంగులు ఉన్నవి గాని పూజకు రంగులు ఉన్నాయా? పూల వంటిదే నీ ఆత్మ పూజ వంటిదే పరమాత్మ. పూల వంటిదే నీ ఆత్మ పూజ వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. భజనకు హంగులు ఉన్నవి గాని భక్తికి హంగులు ఉన్నాయా? భజనకు హంగులు ఉన్నవి గాని భక్తికి హంగులు ఉన్నాయా? అందరూ నాతో, భజనకు హంగులు ఉన్నవి గాని భక్తికి హంగులు ఉన్నాయా? భజన వంటిదే నీ ఆత్మ భక్తి వంటిదే పరమాత్మ. భజన వంటిదే నీ ఆత్మ భక్తి వంటిదే పరమాత్మ. రెడీ అందరం? ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. జై బోలో బ్రహ్మర్షి పత్రిజీ మహర్షికి జై జై జై.